మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఆడిటర్ జైల్మేట్ అయిన విజయసాయి రెడ్డి రాజకీయాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటు సోషల్ మీడియాలో ఎలాంటి సందర్భాలైనా ఎలాంటి అంశాలకు సంబంధించి అయినా ఆయన ఈ మధ్యలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఆయనకు సంబంధించి వినిపిస్తున్న వార్తలు ఏంటంటే విజయసాయి రెడ్డి త్వరలోనే జనసేన పార్టీలో చేరబోతున్నారనే వార్తలు చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో అవాస్తవం ఉందో తెలియదు కానీ ఇటు రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఇటు పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఆయన సనాతన ధర్మ వంశానికి సంబంధించి ఎలాంటి పోస్టులు పెట్టినా ట్వీట్లు చేసినా కూడా దానికి పాజిటివ్ గా విజయసాయి రెడ్డి మాట్లాడడం ఇప్పుడు అందరినీ కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ను విజయసాయి రెడ్డి వ్యక్తిగతంగా కొంచెం దూషిస్తూనే మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఆ తర్వాత అంటే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే ఇటు విజయసాయి రెడ్డి కూటమి నాయకులను ఎవరిని కూడా ఒక మాట కూడా అనడం లేదు. ఇక ఆ తర్వాత ఆయన వైసీపీ పార్టీకి దూరంగా ఉంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. మరి ఆయన జనసేన పార్టీలో ఉంటున్నారా లేదా ఉండబోతున్నారా అనేది ఇంకా క్లియర్ గా తెలియాల్సి ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి ఇటు జనసేన పార్టీ నుంచి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఆయన పార్టీలోకి రాబోతున్నారు. ఆయన ఈ మధ్యలో ఎక్కడ మాట్లాడినా కూడా ఇటు ముఖ్యంగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నాకు ఇప్పుడు రీసెంట్ గా ఆయన ఫ్రెండ్ కాదు, 20 సంవత్సరాలుగా ఆయన నాకు మంచి స్నేహితుడు. ఆయన సనాతన ధర్మం అంశం గురించి మాట్లాడుతున్న మాటలు గాని ఆయన తీసుకుంటున్న యాక్షన్స్ గాని ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయంటూ ఆయన మాట్లాడడం ఇప్పుడు అందరూ కూడా ముఖ్యంగా వైసీపీ పార్టీకి సంబంధించి అందరూ కూడా అవాక్ అవుతున్నారనే చెప్పాలి. ఇటు ఒక పక్క చూసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళు జనసేన పార్టీని గాని కూటమి ప్రభుత్వాన్ని గాని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని గాని దూషిస్తూ మాట్లాడుతూ ఉంటే మరో పక్క విజయసాయి రెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్ కు పాజిటివ్ గా ఉండడం వెనుక రాజకీయ వ్యూహం ఖచ్చితంగా ఉందంటూ విశ్వసనీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇటు విజయసాయి రెడ్డికి కేంద్ర ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే మోదీతో గాని లేదంటే అమిత్ షాతో గాని మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక ఇటు వైసీపీ పార్టీకి గాని టీడీపీ పార్టీకి గాని ఢిల్లీ లెవెల్లో అంటే కేంద్రం లెవెల్లో మంచి వ్యవహారాలు అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చూసుకోవడానికి అందరూ చాలా సక్రమంగా ఉన్నారు. ఇటు జనసేన పార్టీకి చూసుకుంటేనే ఉన్న ఇద్దరు మంత్రులు కూడా వాళ్ళ శాఖలకు సంబంధించి వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. ఇటు కేంద్రంలో అంటే ఢిల్లీ వ్యవహారాలకు సంబంధించి వాటిని చూసుకోవడానికి జనసేన పార్టీకి కూడా పెద్దగా ఎవరు లేరనే చెప్పాలి. ఇక ఈ విషయంలో విజయసాయి రెడ్డి ఒకవేళ జనసేన పార్టీకి వస్తే ఈ విషయంలో జనసేన పార్టీ లాభపడుతుంది, లబ్ధి పొందుతుంది అనుకోవచ్చు. కాకపోతే ఆయన జనసేన పార్టీలోకి వస్తాడా లేదా అనే దానిపై ఒక క్లారిటీ లేదు. వస్తే ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించి జనసేనాని గానీ జనసేన పార్టీ ముఖ్య నాయకులు గాని ఆయన ఆహ్వానిస్తారు అనే మాటలు కొన్ని వినిపిస్తున్నప్పటికీ లేదు జనసేన పార్టీకి సంబంధించి ఆయన రాకను నిరాకరిస్తారని మరికొన్ని వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ ని విమర్శించడం గాని ఎన్నో మాటలు అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా జనసేన పార్టీలోకి రావడం, జనసేన పార్టీ తీర్థం ఆయన పుచ్చుకున్నంత మాత్రాన జనసేన పార్టీ నాయకులు గాని ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు దీన్ని అంగీకరించలేరు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ఇక ఈ అంశానికి సంబంధించి విజయసాయి రెడ్డి ఏం చెప్తారు, నిజంగానే జనసేన పార్టీలోకి వెళ్లే ఆలోచన ఆయనకు ఉందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.